హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడీస్ 999. ఈరోజు ఉసిరికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం, జుట్టుకి ఎంతో మేలు చేసే సి విటమిన్ పుష్కలంగా లభించే ఏకైక కాయ ఉసిరికాయ. ఈ ఉసిరికాయ తినడం వల్ల సి విటమిన్ మనకు చాలా ఎక్కువగా లభిస్తుంది. కేవలం వింటర్ సీజన్లో మాత్రమే లభించే ఈ ఉసిరికాయ పచ్చడిని మనం సంవత్సరం అంతా తినొచ్చు. సో ఇవి నేను 1 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. బాగా కడిగి ఆరబెట్టుకున్నటువంటి ఉసిరికాయలు, తడి అనేది లేకుండా ఒక శుభ్రమైన క్లాత్తో మనం వీటిని బాగా తుడుచుకోవాలి. సో వాటర్ అనేది 1 డ్రాప్ ఉన్నా కూడా మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, తొందరగా పాడైపోతుంది. కాబట్టి వీటిని బాగా తుడుచుకోవాలి అండి కాయల్ని. ఇప్పుడు ఈ కాయల్ని వేయించుకుందాం. సో కడిగి ఆరబెట్టుకున్నటువంటి ఉసిరికాయలను బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలి. పచ్చిగా ఉంటే చట్నీ అనేది అస్సలు నిల్వ ఉండదు. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూసిన విధంగానే ఫ్రై చేసుకోండి. వీటికి ఉసిరికాయలకి చాక్తో ఘాట్లు కూడా పెట్టవచ్చు, 4 వైపులా 4, లేదంటే ముక్కలుగా చిన్నగా కట్ చేసి కూడా మనం పచ్చడి పెట్టుకోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళదండి. మనం కాయలుగా పెట్టుకోవచ్చు, వీటిని ముక్కలుగా చేసైనా ఫ్రై చేసుకొని అలా అయినా పెట్టుకోవచ్చు. కానీ కాయలుగా పెట్టుకుంటే బాగుంటుంది. సో వేరే ప్యాన్లో మనం ఇప్పుడు కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ప్రతి పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఆవపొడి. సో ఇప్పుడు ఆవపొడిని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా మనం వీటిని బాగా వేయించుకోవాలి. నేను 1 కేజీ తీసుకున్నాను కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. సో వీటిని చల్లార్చి మనం ఇప్పుడు ఈ పొడిని, ఆవపొడిని మిక్సీ పట్టుకుందాం. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసి ఆవాలు, మెంతులు, జీలకర్ర, దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి కచ్చపచ్చగా దంచాలి, మరీ ఎక్కువ పేస్ట్ అవసరం లేదు. ఇలా వేసి మనం ఫ్రై చేసుకోవాలి. సో మనం ఆయిల్లో పక్కన పెట్టుకున్నాంగా చల్లారితే అందులో ఆవపొడి, ఇంకొద్దిగా వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్ల కారం, కచ్చపచ్చ దంచి నేను పచ్చిదే వేస్తున్నాను వెల్లుల్లి, ఎర్ర కారం అండి ఇది. సో టేస్ట్కి సరిపడా ఉప్పు, ఎందుకంటే పులుపు ఎక్కువగా ఉంటుంది ఉసిరికాయలో కాబట్టి మనం టేస్ట్ చూసుకుంటూ వేసుకోవాలి. మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నటువంటిది దాన్ని ఇందులో కలిపి బాగా మనం కలుపుకోవాలి. ఉసిరికాయ అనేది ఊరాలండి, ఊరితేనే గ్రేవీ లాగా వస్తుంది. ఇప్పుడు ఒక 1 వీక్ వరకు ఇలాగే ఉంటుంది. 1 వీక్ తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. సో ఇలా మనం కలిపి పెట్టుకున్నటువంటి ఒక గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అట్లీస్ట్ 1 ఇయర్ వరకైనా ఉంటుంది. నార్మల్గా మనం బయట స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ ఉంటుంది. మనం రోజుకి ఒకసారైనా కలుపుతూ ఉండాలి. కలిపితేనే ఊరగాయకు అనేది, దేనికైనా సరే, ఊరగాయ కానీ ఏ కాయ అయినా ఏ పచ్చడికైనా సరే మనం కలిపితేనే దాంట్లో ఊరుతుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా. సో మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ఈ ఉసిరికాయ పచ్చడిని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్.